హలో అండి, నేను మీ శ్యామల. ఈరోజు మన ఇక్తి కిచెన్లో టుడే రెసిపీ వచ్చేసి స్వీట్ని ప్రిపేర్ చేస్తున్నానండి. 5 నిమిషాల్లో మరమరాళ్ళతో స్వీట్ని ప్రిపేర్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మరమరాళ్ళతో స్వీట్ తయారీ విధానం చూసేద్దామా? ముందుగా ఒక ప్యాన్ తీసేసుకోండి. స్టవ్ మీద పెట్టేసుకొని అందులోకి 2 కప్పుల వరకు మరమరాలను తీసుకుంటున్నానండి. ఇందులోనే ఒక 10 నుంచి 12 వరకు జీడిపప్పులను వేసేసాను. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ మరమరాలని ఒక 2-3 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసేసుకోండి. మంటని మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా వేపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మరమరాలని వేరొక బౌల్లోకి తీసుకుందాం. ఇలా మరమరాలని వేరొక బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇవి చల్లారేలోపు షుగర్ని మిక్సీ పట్టుకుందాం. ఒక మిక్సీ జార్ తీసేసుకోండి. చూస్తున్నారు కదా, ఏ కప్పుతో అయితే మరమరాలను తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వరకు షుగర్ని తీసుకున్నాను. అందులోనే 2 ఇలాచీ కూడా వేసేసుకొని దీనిపైన మూతను పెట్టుకొని మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టిన తర్వాత చూడండి, ఈ విధంగా మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. దీన్ని ఈ విధంగా జల్లించుకోవాలండి. చక్కగా షుగర్ పౌడర్ని ఇలా జల్లించుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం మిక్సీ పట్టి పెట్టుకున్న షుగర్ పౌడర్ మొత్తాన్ని ఇలాగే జల్లించుకోండి. నేను మొత్తం అంతా జల్లించిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా జల్లించిన షుగర్ పౌడర్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి ఇందాక మనం వేయించి పెట్టుకున్న మరమరాలని మరియు జీడిపప్పులని వేసేసుకొని దీనిపైన మూతను పెట్టుకొని దీన్ని కూడా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆ మిక్సీని పక్కన పెట్టేసుకొని ఇందాక మన షుగర్ పౌడర్లోకి కొద్దిగా పాలను వేసేసుకోండి. నేను అదే కప్పుతో ఒక 1/2 కప్ అయితే తీసుకున్నాను పాలని, కానీ ఒక 1/2 కప్పు మాత్రమే సరిపోయాయండి. చూడండి, 1/2 వంతు పాలని యాడ్ చేశాను. ఇప్పుడు ఈ షుగర్ పౌడర్ మొత్తాన్ని స్పూన్తో ఎలాంటి ఉండలు అనేవి లేకుండా చక్కగా మిక్స్ చేసేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇందాక మనం మరమరాళ్ళ పౌడర్ని మిక్సీ పట్టుకున్నాం కదా, దాన్ని కూడా జల్లించుకొని ఇందులోకి యాడ్ చేసేసుకోండి. ఈ పౌడర్ని కూడా జల్లించుకొని ఇందులో యాడ్ చేసేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం అంతా మరమరాళ్ళ పౌడర్ని యాడ్ చేసిన తర్వాత మనం తయారు చేసుకున్న షుగర్ సిరప్లో మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోండి. ఈ పిండి కూడా ఎలాంటి ఉండలు అనేవి లేకుండా ఇలా స్మూత్గా వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలండి. నేను ఇక్కడ మొత్తం అంతా కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మొత్తం అంతా కలుపుకుంటే సరిపోతుంది. చూశారు కదా, నేను తీసుకున్న పాలైతే మిగిలిపోయాయి. ఆ పాలని పక్కన పెట్టేస్తున్నాను. ఇలా స్మూత్గా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చేతులకి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసేసుకొని ఈ పిండిని మొత్తం అంతా ఒక ముద్దలాగా చేసేసుకోండి. నేను ఇక్కడ చూడండి, ఇలా మెత్తగా ఉండాలి. దీన్నంతా ఒక ముద్దలాగా చేసేసుకొని చేతిలోకి తీసేసుకోండి. ఈ స్వీట్ని మీరు ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేనైతే హాఫ్ మూన్ షేప్లో ప్రిపేర్ చేస్తున్నాను. పిల్లలు మరింత ఇష్టంగా తినేస్తారు కదా, సో నేను హాఫ్ మూన్ లాగా చేసి చూపిస్తున్నాను. చూసారు కదా, పిండి మొత్తాన్ని ఇలా ముద్దలాగా చేసేసుకోండి. ఈ విధంగా మొత్తం అంతా ఒకసారి ఇలా సాఫ్ట్గా కలిపేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసేసుకొని బౌల్కి కొద్దిగా ఆయిల్ని అప్లై చేశానండి. ఆ తర్వాత ఇలా ప్రెస్ చేసేసుకోండి. మొత్తం అంతా సమానంగా వచ్చేటట్టుగా ఇలా చక్కగా ప్రెస్ చేసేసుకోండి. ఇప్పుడు మనం వేరొక ప్లేట్లోకి ఇలా బోర్లించేయండి. ఇలా వచ్చేసింది కదా, ఇప్పుడు మనం ఒక బాటిల్ మూతను తీసేసుకొని ఇలా హాఫ్ మూన్ షేప్లో కట్ చేసేసుకోండి. చూడండి, చాలా ఈజీగా వచ్చేస్తాయి.
ఇలాగే మీరు ఈ స్వీట్ని ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో చేసేసుకోవచ్చు. స్వీట్ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలైతే ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. అలాగే తక్కువ టైంలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న వాటిని పక్కన పెట్టేసుకొని మిగిలిన పిండితో కూడా మరొకసారి ఉండలాగా చేసేసుకొని అదే బాటిల్ మూతతో ఈ విధంగా హాఫ్ మూన్ షేప్ చేసుకుంటే సరిపోతుంది. నేను మరొకసారి చేసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా బాటిల్ క్యాప్తో ఇలా హాఫ్ మూన్ లాగా చేసేసుకోండి. నేను మొత్తం అంతా చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. నేను చేసిన స్వీట్తో నాకు ఒక 10-12 వచ్చాయండి. మా పిల్లలు ఆగలేక ముందే తినేశారు. 2 పీసెస్ అయితే తినేశారండి. చూసారు కదండి, మరమరాళ్ళతో స్వీట్ అనేది రెడీ అయిపోయింది. ఇలా 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదూ. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.